పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి ఇలా సమస్య ప్రజల్లో ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. దీన్ని అధిగమించాలి. ముఖ్యంగా గంజాయి పంపకం గానీ, బ్రౌన్ షుగర్ హెయిర్ ఆయిల్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఇలా రాష్ట్రాన్ని, దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి ప్రధానమైన కారణం ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరిగే వాటిని అదొక భాగం. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి వాటికి సంబంధించి గంజాయి పంపకానికి, పండించడానికి ప్రధాన కారణం మనం ఐడెంటిఫై చేయాలి. ముఖ్యంగా మనకి పేదరికం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి డ్రగ్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఒక కమిషన్ వేయాలి. దాని కారణాలు తెలుసుకొని దాని నివారణ చర్యలు చేపట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఒక కమిషన్ వేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీలుంటే జాతీయ స్థాయిలో కూడా కమిషన్ వేయండి. దాని కారణాలు తెలుసుకోండి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో, కమిషన్ వేసి ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఉన్నారో ఏజెన్సీలో ఇది పండిస్తున్నారనే ఆరోపణలు జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో కూడా పండిస్తూ ఉన్నారు. సో, దాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో, ఆ కమిషన్ వేసి దాంట్లో కారణాలు ఐడెంటిఫై చేసి ఆ సమస్యకు పరిష్కారాలు కనుక్కోవాలి. సో, పేదరికాన్ని పోగొట్టడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలి. స్వయం ఉపాధి లోన్స్ ఇవ్వాలి. అదేవిధంగా నిరుద్యోగం ఖాళీగా ఉన్న పోస్టులు 2,00,000 పోస్టులు భర్తీ చేయటం, కేంద్రంలో 1,50,00,000 2 కోట్లు ఉద్యోగాలు భర్తీ చేయటం, స్వయోపాధి మార్గాలను పెంచడం, అదేవిధంగా వ్యవసాయం పారిశ్రామిక రంగాన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి మార్గాలను, ఉద్యోగ మార్గాల్ని కొత్త కల్పనలు, ఉద్యోగ కల్పనలు కల్పించడంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే దాని అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ, పాలు, వెన్న, జున్ను, నెయ్యి అనుబంధ రంగాలను మరింత అభివృద్ధి చేసి కోళ్ళ పరిశ్రమ, కోడిగుడ్ల పరిశ్రమ స్ట్రెంథెన్ చేయటం, మేకలు, గొర్రెల పెంపకందారులకు సంబంధించి మాంసయుక్త ఉత్పత్తుల్ని, పాల ఉత్పత్తుల్ని స్ట్రెంథెన్ చేయటం, అదేవిధంగా మత్స్య పరిశ్రమ, చెరువులు, కుంటలు, చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించి ఆ విధంగా వాటిని స్టోరేజ్ లెవెల్స్ పెంచి చెరువులు, కుంటలు పూడికలు తీసి ఆ విధంగా డెవలప్ చేసే కార్యక్రమాన్ని ప్రజలకు మార్గాలు మళ్ళించి ఏదైతే ప్రధానంగా ఆర్థిక సమస్య, పేదరిక సమస్య ఇలా గంజాయి పంటలు పండించడానికి దారి తీస్తుందని చెప్పేసి దాన్ని కమిషన్ వేసి డ్రగ్స్కి సంబంధించినటువంటి దాన్ని కమిషన్ వేసి దాన్ని ప్రధానమైన సమస్యలు ఐడెంటిఫై చేసి ఆ సమస్యల్ని మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించే వైపుగా అడుగులు వేయాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోయి డ్రగ్స్ లేని తెలంగాణని, డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించుకునే కార్యక్రమం చేద్దాం. అందుకు మేము అందరం కలిసి ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటే పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా మిత్రులారా.